రైతు సంక్షేమ పథకాల అమలుకు భారీగా నిధుల సేకరణపై సర్కార్ ఫోకస్ చేసింది. 2 నెలల్లో 30,000 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆగస్టు 15లోగా రైతులు 2 లక్షల లోపు పంట రుణాల మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఖరీఫ్ పంటల సాగు సీజన్ ప్రారంభం కావడంతో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని అన్నదాతల బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఆగస్టు 13లోగా 30 లక్షల మందికి పైగా జీవిత బీమా కల్పించే విధంగా రైతు బీమా పథకానికి 1,500 కోట్లకు పైగా ప్రీమియం సొమ్మును ఎల్ఐసికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 14,000 కోట్ల ఆదాయం వస్తుండగా అంతకు మించి ఖర్చు ఉంది. ఈ ఆదాయం మంచి ఈ నిధులకు సర్దుబాటు చేయడం సాధ్యం పడదని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. దీంతో 1,000 కోట్ల నుంచి 2,000 కోట్ల దాకా రుణాలను బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. ఇక తక్కువ మొత్తంలో కాకుండా ఒకేసారి 10,000 కోట్ల నుంచి 2,000 కోట్ల దాకా సొమ్మును బాండ్ల ద్వారా సేకరించి రుణమాఫీ పథకానికి చెల్లించవచ్చా అని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఈ పరిమితి కింద 49,589 కోట్ల రుణాలను తీసుకుంది. వాటిలో 2023 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు గత ప్రభుత్వం 26,188 కోట్లకు సేకరించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 50,000 కోట్లకు మించి రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి సేకరించే అవకాశాలున్నాయి. వీటి నుంచి గత సంవత్సరం మాదిరిగానే ఆగస్టులోగా 40,000 కోట్లను తీసుకునుంటే 3 పథకాలకు సర్దుబాటు చేయడం సాధ్యమని భావిస్తోంది. ఇక కొత్తగా రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దాని తరపున రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి ఒకేసారి 35,000 కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. కార్పొరేషన్కు ఇంత భారీగా రుణం ఇవ్వాలంటే దానిని అదే సంస్థ తిరిగి చెల్లిస్తుందని, దానికి వచ్చే ఆదాయ మార్గాలను సైతం స్పష్టంగా చూడాల్సి ఉంటుందని చెప్పారు. ఒక సంస్థ లేదా ఒక పథకం పేరుతో ఇచ్చే రుణం సొమ్మును దానికి మాత్రమే వినియోగించాలని, అలా చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ చెల్లదని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ గ్రూప్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో వీటితో పాటు రుణ సేకరణను ఉన్న ఇతర అవకాశాలను ప్రభుత్వం సీరియస్గా చర్చిస్తోంది. మరోవైపు రుణమాఫీ సొమ్మును జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు దశల వారీగా బ్యాంకులకు జమ చేసే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముందుగా 50,000 లోపు, ఆ తర్వాత నిధుల లభ్యతను బట్టి 75,000, ఆ తర్వాత 1,00,000 ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేయాలని భావిస్తుంది. అన్నదాతల్లో 70% మందికి 1,00,000 లోపే బాకీ ఉన్నట్లు ప్రభుత్వం అంచనా. వీళ్లకు తొలి దశలో మాఫీ చేసి మిగిలిన వారికి విడతల వారీగా ఆగస్టు 15లోగా జమ చేస్తే ఎలా ఉంటుందనేది చర్చ సాగుతుంది. నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక రుణమాఫీకి అర్హులైన రైతుల గుర్తింపు, వారి తరపున బ్యాంకులకు ప్రభుత్వ చెల్లింపు విధానం ఖరారవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.